హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ పాయసం అండి. స్వీట్ తినాలనిపించిన మీరు ప్రసాదంగా తొందరగా చేయాలనుకుంటే ఈ రవ్వ పాయసం చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ నెయ్యి పూర్తిగా కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయించేసుకోండి. పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. నేనైతే జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేయించేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ కిస్మిస్ అయితే వేసేసుకున్నాను. ఇలా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం 1/4 కప్పు వరకు అయితే రవ్వను వేసేసుకోవాలండి. రవ్వ క్వాంటిటీ తక్కువగా ఉండాలి, అప్పుడే మనకి పాయసం లాగా వచ్చేస్తుంది. ఇలా రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకోండి రవ్వని, అప్పుడే పాయసం అనేది బాగుంటుంది. ఇలా వేయించేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/3 కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి వాటర్ వేసుకోగానే రవ్వ కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా రవ్వ అనేది కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు చిక్కటి పాలనైతే వేసేసుకోండి. మనకి పాలు అనేది ఎంత చిక్కగా ఉంటే మనకి ఈ రవ్వ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పుల వరకు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి పాలు. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత మనకి ఉండలు కట్టేసింది కదా, ఉండలు అనేది ఏమీ లేకుండా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/3 కప్పు వరకు అయితే పంచదారను వేసేసుకోండి. ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకోవాలండి. మనం నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి, రెడ్ ఫుడ్ కలర్ని, లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వున్న వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం ఫుడ్ కలర్ని వేసేసుకుంటున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి, అప్పుడే మనకి పాయసం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపిస్తే ఈ రవ్వ పాయసాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఇలాచీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పిల్లలు ఇలాచీ తినరని వేయలేదు. ఎప్పుడూ రవ్వ కేసరి కాకుండా ఇలా ఒకసారి రవ్వ పాయసం చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. నేనైతే పైన కొంచెం గార్నిషింగ్ కోసం బాదం కట్ చేసి వేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.